రెండు చేతులు చాటు. మేరుదండ ముద్ర. రెండు చేతులు చాటు. బ్యాక్ స్ట్రెచ్. స్లోలీ పిడికిలు బిగించి కుడి చేయి రైట్ సైడ్కి టర్న్. ఎడమ చేయి. పిడికిలు బిగించి ఫార్వర్డ్ బ్యాక్ కుడి చేయి. ఎడమ చేయి. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్. డీప్ అవుట్. రెండు చేతులు గణేష్ ముద్ర. బటన్ రెండు నిలబెట్టాలి. లాగుతూ ఉండండి. రెండు చేతులతో ఆపోజిట్ డైరెక్షన్స్లో లాగుతూ ఉంటారు. చేయి మార్చి. స్లోలీ రిలాక్స్. మడికట్టు దగ్గర పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. చేయి మార్చి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు క్లారికల్ పక్షిమూర్తిలో అవుతుంది. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్కి తిరిగి పక్షిమూర్తిలో రైట్కి. స్లోలీ రిలాక్స్. పూర్తిగా రైట్కి తిరిగి అప్. స్లోలీ రిలాక్స్. మెడకి ఫార్వర్డ్ బ్యాక్. రెండు చేతి వేలు గడ్డం కింద పెట్టి మెడని లెఫ్ట్ అప్ డౌన్. స్లోలీ రిలాక్స్. తల ఎడమ భుజానికి కుడి భుజానికి కానిసి. తల ఎడమ భుజానికి కానించి బ్యాక్ టిల్ట్. కుడి భుజానికి కానించి బ్యాక్ టిల్ట్. స్లోలీ రిలాక్స్. ఫార్వర్డ్ బ్యాకప్ ఇట్లా పైకి చూసి గడ్డాన్ని కేవలం చింకు అంత మాత్రమే ముందు తీసుకురావాలి. Slowly relax. Rotation. Reverse. Slowly relax. రెండు చేతులు అరచేతులు డ్రాప్ చేసుకొని నిలువెచ్చని వేడిని మెడ మీద భుజాల మీద పాలు
ఒక్కసారి రెండు చేతులు దాటి తీసుకొని కళ్ళ మీద పెట్టుకొని అరి చేతులు తీసి కళ్ళు ఒకసారి కాళ్ళు చేప కాల్చి రెండు కాళ్ళు దగ్గర ట్యాపింగ్, రెండు కాళ్ళు వచ్చేసారు. పాదాలు బాగా దూరం పెట్టి పాదాలు లెఫ్ట్ రైట్, పాదాలు రొటేషన్, రివర్స్, రెండు కళ్ళు దగ్గరగా తీసుకోండి. ఒకటి ఆల్టర్నేట్గా ఫార్వర్డ్ బ్యాక్, రెండు పాదాలు ఫార్వర్డ్ బ్యాక్, కాలు వేళ్ళు క్లోజ్ ఓపెన్, rotation, reverse, తొడభాగాన్ని బిగిస్తూ మోకాళ్ళకు ఎక్కిస్తారు. మోచిప్పకి ఎక్కిస్తారు. అప్ డౌన్, క్రిస్ క్రాస్, ఎడమ కాలు, అప్ డౌన్, క్రిస్ క్రాస్. స్లోలీ రిలాక్స్. కొన్ని ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమ వచ్చే నాభిస్థానం ముందు చంద్రంగ బస్సు, ఎడమ చేయి ప్రాణ ముద్ర, కుడి బొట్టు మీద కుడి ముక్కు మూసేసి ఎడముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. సూర్యాంగ భస్త్రిక, కుడి ముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్. సుషుమ్న భస్త్రిక, రెండు చేతులు ప్రాణ ముద్ర పెట్టి రెండు ముక్కు పుట్టల ద్వారా బ్రీత్ అవుట్.
ఆల్టర్నేట్. Slowly relaxing the arm. Slowly relax. నార్మల్ బ్రెస్ట్ ఇప్పుడు చేద్దాం. వీలైతే వజ్రాసనం కూర్చోండి. తెలని వాళ్ళు మాగుంటుంది. 3 రౌండ్స్ 20 చొప్పున. 2 పిడికిలు బిగించి భుజాలు బ్రీత్ అవుతాం. ఛాతీలో శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్ అవుతూ ఉండాలి మధ్య మధ్యలో. మళ్ళీ సెకండ్ టైం చేద్దాం. Last one more time. Slowly relax. Slowly. నెమ్మది 2 చేతులు చిన్నగా పెట్టుకోండి. కపాలభాతి డీప్ బ్రీత్ అవుట్. శ్వాసను తీసాక పొత్తి కడుపుని పైకి లాగి సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున మూలబలం వేసుకొని స్ట్రోక్ ఇవ్వడానికి ప్రయత్నించండి. వెన్నుపూస నిటారుగా 4 చేతులు దృష్టి ఆజ్ఞాచక్రం. ఈ జాగ్రత్తలు మధ్య మధ్యలో గమనించండి. శ్వాసను వదులుతున్నప్పుడు మనలో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు కనిపిస్తుంది.
స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు అరిచేతులు ఎక్కువ నెమ్మది పెడతారు పెట్టుకుని అరిచేతులు చూసి కళ్ళు క్యాండిల్ బ్రీత్ అవుట్. డీప్ బ్రీతింగ్. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. మిగిలిపోయింది ఏదైనా ఉంటే స్లోగా బ్రీత్ అవుట్. ఓకే. స్లోలీ రిలాక్స్. 1:2 రేషియో 1:3, 4. అంటే ఇప్పుడు ఒక 4 సెకండ్లు తీసుకున్నాం అనుకోండి, 8 సెకండ్లు బ్రీత్ అవుట్ చేయాలి. లేదా 4 16. అదే ఎట్లా 1:4 అంటే 4 4 16. లేదా 16 టైమ్స్ ఇంకా మంచిది. 4 టైమ్స్ ఎక్స్ట్రా బ్రీత్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. లేదా కనీసం డబుల్ అంటే 4 సెకండ్స్ తీసుకుంటే 8 సెకండ్స్ వదలాలి. అంతసేపు బ్రీత్ అవుట్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి. ఊపిరితిత్తులు చాలా మంచిది. డీప్ బ్రీతింగ్. పక్షి మూతిలాగా పెట్టి స్లోగా వదిలేండి. అప్పుడు బాగా ఎక్కువసేపు వదులుతాం. అంటే మన బ్రీత్ అవుట్కు టైం ఎక్కువ తీసుకోవాలి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు పొట్ట దగ్గర నుంచి పొత్తికట్టు దగ్గర నుంచి లాక్కుంటూ పైకుంటా వచ్చేసి మొత్తం శ్వాసనంతా వదిలేస్తాం. మళ్ళీ బ్రీతింగ్. ట్రై చేస్తా ఉన్నాం. Slowly relax. Relax in the arm. Slowly. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎడమర్చే నాభిస్తాను. కుడి ఛాతి భాగాన్ని ఎడమ చెవిని మూసివేసి ఎడమ ఊపిరితిత్తు గుండా 6 నుంచి 10. చేయి మార్చు. రెండు ఛాతీ భాగాన్ని ముందు వైపు ప్రెస్ చేస్తాం. వెనక గుండా శ్వాస నడుపుతాం. రెండు అరచేతులతో చెవులు మూసేస్తాం.
రెండు అరిచేతులతో కళ్ళ మీద పెట్టు. Slowly relax. Relax in the arm. నెమ్మదిగా రెండు చేతులు రాపడి చేసుకొని అరిచేతుల యొక్క నిర్వచ్చి వేడి కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. మండుకాసన్ పొజిషన్. నాభిస్థానం దగ్గర డీప్ బ్రీత్. Slowly relax. Chin mudra. Deep breath in, breathe out. Slowly relax. రెండు అరిచేతులు ఒకదాన్ని. Deep breath in, breathe out. ముందు బాగా పట్టు లోపలికి లాక్కున్నాకే ముందుకు ఉండవాలి. నెమ్మదిగా శశాంకాసనం చేద్దాం. తలనొప్పి ఉన్న కళ్ళకి వీటన్నిటికి కూడా శశాంకాసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి. నెమ్మదిగా చేతులు రెండింటిని కాళ్ళ పక్కగా తీసుకొచ్చేయండి. అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నాయి. అరిచేతుల సపోర్ట్ తోటి నెమ్మదిగా తలపైకి తీసుకొస్తూ డీప్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. ఉత్తాన మండుకాసనం. రెండు చేతులు బాగా స్ట్రెచ్. విప్ వెనకాల. స్లోలీ రిలాక్స్. యోగ ముద్రాసనం. మణికట్టు దగ్గర పట్టుకోండి. ఫార్వర్డ్ బెండ్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. ఫార్వర్డ్ బెండ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళ మీద నిలబడే ముందు ఒక్కసారి కాల్చాం. ఉష్ట్రాసనం చాలా రోజులు అయింది. ఉష్ట్రాసనం చేద్దాం. కుదిరిన వాళ్ళు అర్ధచంద్రాసనం. ఎందుకు? మొబైల్ డేటా ఏమైనా వీక్ ఉందేమో. ఆన్లైన్ వచ్చారు అందరూ. ఆన్లైన్ కూడా ఉంటుంది, ఎట్లయినా ఇబ్బంది ఏం లేదు. ఓహో, ఇక్కడికి వచ్చేసారా?
లేదా? లేదే, పెట్టాను ఉందని. ఆఫ్లైన్ కూడా ఉందని పెట్టాను. నిన్ననా? ఓకే ఓకే. ఏం కాదు, ఇక్కడికి వచ్చేనా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఫోన్ అక్కడ పెట్టేసుకొని చేసుకోవచ్చు. హాల్ ఉంది మన ప్రాక్టీస్ కోసమే కదా. ఇంటి దగ్గర ఒక్కోసారి ఏంటంటే చాలా మంది ఉండి కుదరదు, ఫ్రీగా చేయలేము. మనకంటే ఒక సపరేట్ రూమ్ ఉంటేనే చేయగలం. అప్పుడు ఏం చేస్తారంటే, నేను ఏదైనా ఆన్లైన్లో ఉన్నప్పుడు మీరు ఒకవేళ కుదిరిన వాళ్ళు కుదిరినట్టు ఆఫ్లైన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఏమైంది, ఫోన్ అలా పెట్టుకొని నేను ఫోన్ సెట్ చేద్దాం అనుకునే లోపల ఎందుకో మెసేజ్ చూస్తే మీది ఉంది. సరేలే, నాకేం ఇబ్బంది లేదు, ఏదైనా ఒకటే. మా ఇంటి దగ్గర కూడా పిల్లలు సెలవులు ఇచ్చినట్టున్నారు, కాకి గోల. అన్ని అపార్ట్మెంట్స్ అసలు అది చెవులు చిల్లులు పడిపోతున్నాయి అక్కడ నాకు. మామూలుగా కాదు, ఒక రేంజ్లో అంతా మాది ఇట్లా ఉంటుంది కదా కూడెల్లాగా. పిల్లలు సైకిళ్ళ మీద అటు ఇటు తిరుగుతా, కేకలు అరుపులు. ఇక్కడ హాయి ప్రశాంతం. ఇదిగో కథ ఈ గోల ఉంది కానీ పాటల గోల. ఫింగర్ జాయింట్స్ మధ్య వర్షాకాలం కదా, అందరు కూడా కాపర్ వెజల్స్ వాడండి మంచినీళ్ళకి. ఇవి నీళ్లు బాగోవు కదా, ఇప్పుడు రిస్క్గా ఉంటుంది. కాపర్ దాంట్లో వేస్తే ఏమవుతుందంటే అది ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది ఆ మెటల్. సో దాంట్లో పోసుకొని ఆ వాటర్ తాగు. వేడి వేడి కాపర్ బాటిల్లో పోయొచ్చా? పోయకూడదు, కానీ కాపర్ నీళ్లు తీసుకెళ్ళి వేడి చేయొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కొబ్బరి నీళ్ళు కాపర్ దాంట్లో పోసారా? తాగకూడదు, రియాక్షన్ వస్తుంది. మామూలుగా కూడా అలవాటు లేని వాళ్ళు కాపర్ వెజల్లో వాటర్ తాగితే చేదుగానే ఉంటాయి. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి, అలవాటు అయిపోయాక ఏమనిపించదు. కానీ కంపల్సరీ టీడీఎస్ మీటర్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఒకటి వీలైతే తెప్పించుకొని ఉంచుకుంటే. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అది కూడా ఒక మిషన్ ఉంటుంది ఇంకది. అది అమెజాన్లో కూడా ఉంది, నేను మొన్న తెప్పించాను. ఎంత పడింది? 200 లోపలే అనుకుంటా. అది మనం చెక్ చేస్తే నీళ్ళల్లో ఎన్ని సాల్ట్స్ ఉన్నాయనేది అర్థమైపోతుంది. కాపర్ బాటిల్లో పోస్తే ఆ సాల్ట్స్ లెవెల్ ఏం మారట్లా, విడిగా ఉంటే రీడింగ్లు మారుతూ ఉన్నాయి. అదే వాటర్ నేను చెక్ చేస్తే అది నాకు అప్పుడు అనిపించింది ఎంత మంచివి అని. కాపర్ వెజలు అంత ఆరోగ్యం అన్నమాట. అవును, లేకపోతే ఒక పలకం రాగిది ఇంత ముక్క తీసి వాటర్లో వేసేస్తే స్టీల్ బిందె అయినా పర్వాలేదు. రాగిది కాకపోతే అది రోజు తీసి శుభ్రం చేయాలి కదా, చేస్తే సరిపోతుంది. కడగాల్సిందే, కాకపోతే అంత తొందరగా అంత ఇది అవ్వట్లేదే. కలర్ అంత తొందరగా బ్లాక్ అవ్వట్లే లోపలివి, పైదేమో గాలికి బ్లాక్ వచ్చారు. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుంటె దగ్గర
నుదురు, కుడి కణతో ఎడమ కణతో రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడినెత్తి మీద పెట్టి స్లైడ్. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి మోకాళ్ళ మీద నిలబడి అర్ధచంద్రాసనం. శ్వాస తీసుకుంటూ వెనక్కి. మోకాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ చూసుకోండి, మరీ దగ్గరగా ఉంటే పడిపోయే అవకాశం. భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత. స్లోలీ రిలాక్స్. వీలైతే ఉష్ట్రాసనం చేయండి కుదిరిన వాళ్ళు. ముందు అర్ధ ఉష్ట్రాసనం ఒక చేతితో మాత్రమే చేస్తే మనకు తెలుస్తుంది ఎంత బెండ్ అవ్వగలను. ఇప్పుడు ఎడమ చాలా నెలలు అయినట్టు చేసి. స్లోలీ రిలాక్స్. యోగముద్రాసనం. కంపల్సరీ వెనక్కి విరిచాం కాబట్టి ఫార్వర్డ్ బెండ్ చేయాలి. మణికట్టు దగ్గర పట్టుకొని ఫార్వర్డ్ బెండ్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పడుకొని కొన్ని ఆసనాలు. ముందుగా కాయకల్ప చేద్దాం. పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. ముందుగా మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. ఇలా చేతులు జాబ్ చేయలేకపోతే రెండు చేతులు ఇంటర్లాక్ చేసి అక్కడ నిలుపుకొని చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ బెండ్. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం ఉండాలి. తల కుడివైపుకి పూర్తిగా బెండ్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ బెండ్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకో. లెఫ్ట్ సైడ్ బెండ్. ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు చేతులు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి 180 degrees. కుడి కాలు లిఫ్ట్, హోల్డ్, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ప్రెస్. ఒక 40 seconds అది మినిమం ఉండాలి. వీలైతే 4 నిమిషాల పాటు. ఎవరికైతే గ్యాస్ సంబంధించిన సమస్యలు, మోకాళ్ళు నొప్పులు,
కాళ్ళవి సయాటిక నొప్పులు ఇలాంటివి ఉన్నవాళ్ళు 4 మినిట్స్, అవసరమైతే 4-5 సార్లు పెట్టుకోండి రోజులో ఒకేసారి చేయాలి. మలబద్ధకం, గ్యాస్ సంబంధించిన సమస్యలు అన్నిటికీ అద్భుతం. అపానాసనం లేదా అర్ధపవన్ముక్తాసనం రకరకాల పేర్లతో చెప్తారు. మనకి నాభిస్థానం కింద సమస్యలు రావడానికి మెయిన్ కారణం అపాన వాయువు సరిగ్గా లేకపోవడం, అంటే దాని స్పీడ్ హెచ్చు తగ్గులు ఉండడం, ఉండవలసిన స్పీడ్లో లేకపోవడం వల్ల గైనిక్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం, ఇవన్నీ నొప్పులని వాత సంబంధమైన సమస్యలు నాభిస్థానం కింద భాగంలో వస్తూ ఉంటాయి. నెమ్మదిగా ముడిచిన కాల్ని ఎడమ అరిచేతితో సపోర్ట్ తోటి ఎడమ కాలు పక్కన బయట వైపు పెట్టేసేయండి. తల కుడివైపు బెండ్ చేస్తూ చేతితోటి ఎడమ వైపుకి లాగుతూ ఉండండి. పిరుదుల్లో వెనక వైపు గుండా తుంటి భాగం దగ్గర నుంచి ఎలా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది, సయాటిక్ అన్నారు. అది 4 నాడుల యొక్క కలయిక, జంక్షన్. 4 కలిపితే వచ్చే బండిలే సయాటిక. ఇప్పుడు పాదాన్ని పడుకోబెట్టి తొడభాగాన్ని బిగిస్తూ వదిలిచేయండి. సుధాకర్ అర్థం కాకపోతే అడగండి, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. ఇలా పాదాన్ని ఇలా పడుకోబెట్టేసాం, చాపిడి పాదం. తర్వాత తొడభాగాన్ని బిగించి వదిలిచేయాలి. మన మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తుంది అలా. దీనివల్ల తుంటి భాగం మూమెంట్ వస్తూ ఉంటుంది, పైన తుంటి భాగం. సయాటిక్ నొప్పులకి ఇది బెస్ట్ ఎక్సర్సైజ్. చూసే వాళ్ళకి కనపడదు, ఏం చేస్తున్నారు కూడా అర్థం కాదు, చెప్తే కానీ తెలీదు. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 4 నిమిషాలు చేసుకుంటే చాలా చాలా మంచిది. మీకు ప్రాబ్లం ఉంటే మాత్రం మిగతావైనా కొన్ని ఆపేసుకొని ఈ పర్టికులర్వి నేను స్పెసిఫిక్గా చెప్తున్నవి ఒక 4 నిమిషాలు మినిమం వచ్చేటట్టు చేయాలి, అప్పుడే ప్రాబ్లం తగ్గుతుంది. లెఫ్ట్ లెగ్ అప్, హోల్డ్, ప్రెస్. పాదాన్ని మీ వైపుకి లాగిపెట్టి ఉంచాలి. నార్మల్గా మొత్తం యోగా ఎప్పుడు చేయాలంటే ఏ సమస్య లేదు, కొంచెం రోజు మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అవన్నీ చేయాలి కాబట్టి చేయాలి. పర్టికులర్ ఒక సమస్యతో బాధపడుతుంటే మాత్రం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అది తగ్గాక మళ్ళీ జనరల్గా యోగా చేసేస్తారు. ఈ ముడిచిన కాల్ని కుడి అరిచేతి సపోర్ట్ తోటి కుడివైపుకి లాకుంది, ఎడమ మోకాలు. తల ఎడమ వైపు, ముడిచిన కాలు కుడివైపుకి లాగుతున్నాం. గమనిస్తూ ఉండాలి స్ట్రెచ్చింగ్ ఎలా జరుగుతుంది. నెమ్మదిగా ఈ పాదాన్ని పడుకోబెట్టండి, చాపిన కాలు పాదం పడుకోబెట్టి తొడభాగాన్ని బిగించి వదిలిచేయండి. పైన తుంటి భాగానికి మూమెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ మెథడ్ ఇది. సయాటిక సీరియస్గా ఎక్కువ నొప్పి ఉంటే డైరెక్ట్గా ఆ కాలు చేయలేము. సో అలాంటప్పుడు ఈ విధంగా ఇండైరెక్ట్ మెథడ్లో చేయాలి. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్, 2 చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees. ఇది చేయలేని వాళ్ళు ఇప్పుడు 3rd పొజిషన్ మనం చేసాం కదా, అది మళ్ళీ రెండోసారి చేయండి. కుడికాలు లిఫ్ట్, ఎడమ చేతులు.
Slowly relax. Left leg up. కుడి అరచేతిలో. Slowly relax. రెండు కాళ్ళు చాపి రెండు చేతులు పిడికి బిగించి కాళ్ళ పక్కన పెట్టండి. ఆల్టర్నేట్ లెగ్ స్ట్రెచింగ్, పైకి లాగుతూ. ఒకసారి కుడి కాళ్ళు లాగాలి పైకి, ఒకసారి ఎడమ కాళ్ళు లాగు. తుంటి భాగానికి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు తొడు భాగాలను ఒకేసారి బిగించి వదిలివేస్తాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు ముడవండి. చేతి బంధాల్సిన పొజిషన్. కాలు మడవండి పట్టుకొని నడుము ఛాతీ భాగము పెరుగులు లేసి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కందరాసనం చేస్తాం. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి పొత్తి కడుపు లోపలికి లాగి లుంబర్ రీజియన్ లెఫ్ట్ మీ చేయి పెట్టాను. ఈ ప్లేస్ ఒక్కటే లేకుండా పెరుగులు నేల మీదే ఉంటాయి. వీలైనంతసేపు నిలబెట్టి ఉంచండి. టైల్ బోన్కి చాలా చాలా మంచిది. మోకాళ్ళు నొప్పులు ఉంటే కాలు మెడలు లేకుండా పెల్విక్ టిల్ట్కి కూడా పనికొస్తుంది. కాలు మెడలు ఈ విధంగా లేపుతూ చేసుకో. నడు నొప్పిగా ఉంటే కాలు మెడలు నేల మీద ఉంచాలి. కాలు వేళ్ళు లేపుతుంది. ఇట్లా రకరకాలు మీ సమస్యను బట్టి ఆ పాదాలు మనం అటు ఇటుగా డైరెక్షన్ పెట్టుకోవచ్చు. కాలు వేలు స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిద్దులు పెట్టుకోండి. కాళ్ళు చాపి ఉత్తాన పాదాసనం. ముందు సింగిల్ లెఫ్ట్ చేతి, కుడి కాలు ఎడమ కాలు పాదం మీద పెట్టి పక్కకి చెప్పి 1.5 అడుగు. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు పాదాలు లేపాలి. ఒకేసారి లేపకూడదు. పాదం మీద పాదం, కింద కాలు పైకి లాగేది. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. రెండు అర్జులు కాలు తొడల మీద శ్వాస తీసుకుంటూ తల ఛాతి భాగము కాళ్ళు సేమ్ లెవెల్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. గమనించండి, ఎక్కడైతే మెలిపెట్టినట్టుందో ఆ పొట్ట కండరాలు గమనిస్తూ ఉంటాం. వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మనం ఎక్కడైతే అటెన్షన్ పే చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ ఎనర్జీ వెళ్తుంది. ఎనర్జీ వెళ్తే ఎక్స్ట్రా ఫ్యాట్ కలుగుతుంది. అక్కడ దృష్టి కేంద్రీకరించగలగడం ఇంపార్టెంట్.
ఇంకోసారి చేద్దాం. పై పొట్టుకి చాలా చాలా మంచిది. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదులు కింద పెట్టుకోండి. మత్స్యాసనం చేద్దాం. తల ఛాతీ భాగం, లెఫ్ట్ భుజాలు వెనక్కి విరుస్తూ తల. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కాలు హోల్డ్ చేసి చూపుడు వేలు బొటన వేలుతోటి, కుడి కాలు కాబట్టి కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు వాడుతూ ఎడమ చేయి సపోర్ట్ తోటి దగ్గరికి లాక్కోండి. కాలి గజ్జ దగ్గర పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకొంచెం చేయగలం అనుకుంటే తల లేపి ముక్కుని కాలి బొటన వేలు టచ్ చేయాలి. Slowly relax. Left leg up. Hold. ఇప్పుడు ఇది ఎడమ కాలు కదా, ఎడమ చేయి చూపుడు వేలు బొట్టన వేలుతో కట్టుతారు. కుడి చేయి సపోర్ట్ జస్ట్ లాక్కోవడానికి దగ్గర. ఇలా చేయలేని వాళ్ళు కాలి గజ్జి దగ్గర పాదాన్ని పెట్టి ఈ విధంగా పల్స్ ఇచ్చేస్తూ ఉండండి. తుంటి భాగానికి చాలా చాలా మంచిది. వెరికోస్ వెయిన్స్, మోకాళ్ళ నొప్పి, వీటన్నిటికి కూడా మంచి రిలీఫ్. కాలు మార్చేయండి, పల్స్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. రెండు కాలు పాదాలని కలుపుతూ బాస్పట్లు వేసి సుప్త బద్ధ కోణాసనం. రెండు అరచేతులు కాలు తొడలు పెట్టుకోండి. వీలైనంతగా లుంబార్ రీజియన్ని లేపాలి, లిఫ్ట్ చేయాలి. ఫ్రీగా పడేయకూడదు నేల మీద. ఇప్పుడు అశ్విని ముద్ర ప్రాక్టీస్. ఇవన్నీ కూడా పడుకొని మనము భోంచేసాక కూడా చేసుకోవచ్చు. గైనిక్ ప్రాబ్లమ్స్కి అద్భుతం సుప్త బద్ధ కోణాసనం. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఎవరైతే బారిన పడుతూ ఉంటారో కంపల్సరీ చేయాల్సిందే సుప్త బద్ధ కోణాసనం. ఇలా కదులుకుని పడుకుంటే ఏం రాదు. అక్కడ అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేస్తేనే ఆ యూటీఐ ప్రాబ్లం తగ్గుతుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పక్కకు తిరగండి. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం. నా చెవి ఎడమది పైన ఉంది, సో ఎడమ అరిచెయ్యి చెవి మీద పెట్టాలి. ఈ చెయ్యి చాపించేయి చిన్ముద్ర. ఇప్పుడు బ్యాక్ విరుచుకుంటాం. వీలైనంత బ్యాక్ స్ట్రెచ్. ఈ భుజం కదలకూడదు, ఇది ఇక్కడే నేల మీద ఉంటుంది. కుడి భుజం నేల మీద ఉంటుంది. వెనక్కి విరుస్తూ వీలైనంతగా బ్యాక్ స్ట్రెచ్. షోల్డర్ స్టిఫ్నెస్కి అద్భుతం. ఒక 10 టైమ్స్ చేసుకోండి, ప్రాబ్లం. లోయర్ బ్యాక్ కూడా బాగా పనికొస్తుంది. శ్వాస తీసుకుంటూ వెనక్కి.
గమనిస్తూ ఉండండి బ్యాక్ స్ట్రెచ్ చేసినప్పుడు వెన్నుపూసకి ఇరువైపులా ఉన్న కండరాలు ఎలా స్ట్రెచ్ అవుతుంది అవన్నీ గమనించుకుంటూ చేయండి. Last one more time. Slowly relax. ఇప్పుడు చెయ్యి మార్చుకుంటూ అదర్ సైడ్ కుడి చెవి మీద కుడి అరిచేయి పెట్టాను. బ్యాక్ స్ట్రెచ్. శ్వాస తీసుకుంటూ మళ్ళీ న్యూట్రల్ పొజిషన్. Again deep breathing, back stretch. Last one more time. Slowly relax. Slowly relax. నెమ్మదిగా అట్లానే తిరుగున్నాం కదా, మోకాళ్ళు చాపేసేయండి. పూర్తిగా స్ట్రైట్గా కాళ్ళు, రెండు కుడి చెయ్యి కుడి కాలు మీరు పెట్టాము. అనంత పద్మనాభ. రెండో చెయ్యి తల కింద సపోర్ట్ పెట్టుకోండి. కాళ్ళు లేపుతూ ఎంత వీలైతే అంత. చూపుడు వేలు బొట్టన వేలుతోటి కాలు బొట్టన వేలు పట్టుకో. మోకాలు ముడవకుండా పట్టుకుంటే పోయి. వెయిట్ లాస్ అవ్వాల్సిందంటే ఈ బండిల్లో ఈ ఆసనం కూడా సాధనలాగా చేసుకో. అలా చేయగలిగే వాళ్ళు చేయండి, లేదంటే పొజిషన్. స్లోగా వెళ్ళిపోండి, ఎందుకంటే చాలా రోజులు అయింది ఆసనం చేసి. ఒకేసారి టఫ్గా వెళ్ళకూడదు. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. పక్కకు వెల్లకిలా పడుకొని ఎస్ఐ జాయింట్కి సంబంధించిన చోట పాదాన్ని పక్కకు, రెండు చేతులు చిన్న ముద్ర, పాదాన్ని పక్కకు గుర్తుపెట్టాలి. కుడికి పాదం పక్కకు గుర్తుపెట్టాక దాన్ని జరుపుకోండి పూర్తిగా. ఎంత వీలైతే అంత జరిపాక ఫోల్డ్ చేయండి. నడుములు లేపుతూ మోకాలు నేల మీదే ఉంటుంది. జరుపుకుంటూ పాదాన్ని బాగా కాలి గజ్జ దగ్గరికి, మన ఎడమ కాలు తొడ దగ్గర అక్కడ దాకా తీసుకొచ్చేయాలి. ఇలా కాసేపు ఉండొచ్చు. తర్వాత నిలబెట్టండి. కాలు మడి వాటంగా ముందుకు వెళ్ళిపోండి. మళ్ళీ పాదాన్ని పడుకోబెట్టండి. మళ్ళీ వీలైనంతగా పక్కకి, ఎంత వీలైతే అంత సైడ్ స్ట్రెచ్. ఫోల్డ్ చేసుకుంటూ
వీలైనంతగా ఫోల్డింగ్ అంతా వచ్చేసాక మళ్ళీ మోకాళ్ళు నిలబెట్టాం. ఇలా చేయండి. ఇంకొక 3 సెట్స్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. కాలు గజ్జల దగ్గర పట్టేయడాలు ఇట్లాంటి వాటికి బాగుంటుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా చేయాలి. నడుము నొప్పి కూడా ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తుంది. లాస్ట్ 1 more టైం. కొంతసేపు చాపి రెస్ట్లో ఉండొచ్చు. అక్కడే ఫోల్డ్ చేసాక కూడా కాసేపు అలా ఉండిపోవచ్చు. మనం సుప్తబద్ధ కోణాసనం చేసాం కదా, సేమ్ అదే కాకపోతే ఒక కాలు ఇది మళ్ళీ నిలబెట్టి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. పూర్తిగా కాలు చాపేసాక మళ్ళీ వెనక్కి. ఇప్పుడు వెనక్కి మూమెంట్. కాలు వెనక్కి అనుకుని సేమ్ రివర్స్ ప్రాసెస్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు తీసుకోండి. మర్చిపో, ముందు పాదాన్ని పడుకోబెట్టి ఇది చేయండి. ఎక్స్పాన్షన్ చేసి తర్వాత రివర్స్. స్లోలీ రిలాక్స్. గమనిస్తూ ఉండండి. ఇప్పుడు దాకా చేసిన దాని తాలూకు కాలి గజ్జలు, తొడభాగము, ఆ భాగాలన్నింటిలో ఎలా శక్తి ప్రసారం నడుస్తుంది, నొప్పి రూపంలో నడుస్తున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇక్కడే పడుకొని ఫేస్ మసాజ్ చేద్దాం. ముందుగా మసాజ్ ముక్కు పక్కగా 2 చూపుడు వేళ్ళ నుంచి మసాజ్ చేయండి. అరిచేతి పెద్ద టచ్. రివర్స్. నుదురు దగ్గర నుంచి 2 అరిచేతుల్ని ముక్కు పక్కగా కిందకు తీసుకొస్తాం. స్లోలీ రిలాక్స్. ట్యాప్. నుదుటి మీద చేతి వేళ్ళతోటి మొత్తం కవర్ అయ్యేటట్టు ట్యాపింగ్. కనుబొమ్మల్ని చూపుడు వేలు బొటన వేలుతోటి ప్రెస్ చేస్తూ నుదురు దగ్గర మనకి బొట్టు పెట్టుకునే ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకుని చివరికల్లా వచ్చేయండి. స్తపని మర్మ ప్రెస్ అంటే ఆగ్నేయ చక్రం ఉంది కదా, 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం, అక్కడ బొట్టన వేలుతో ప్రెస్ చేస్తూ స్లోలీ. చీక్ బోన్. చూపుడు వేలు బొట్టన వేలుతోటి బుగ్గ దగ్గర చీక్ బోన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తూ
కన్ను ముక్కు రెండు కలిసే ప్లేస్లో ఎముక సొట్ట భాగం దొరుకుతుంది, అక్కడ ప్రెస్ చేయండి. కొంచెం కిందకి వస్తే ముక్కు ఎముక చివరి భాగం దగ్గర ప్రెస్, రిలీజ్. అలానే ఇంకొంచెం కిందకి రండి. ముక్కు పుట్టలు పై పెదవి కలిసే ప్లేస్. ఈ సైనస్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ నెమ్మదిగా కింద పెదవి కింద గడ్డం ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసుకుంటూ చెవి దాకా వెళ్తుంది. రెండు కంటుల దగ్గర బొట్టను వేడి పెట్టి రొటేషన్, రివర్స్, నెమ్మదిగా తల మీద చేతి వేళ్ళతోటి ట్యాపింగ్. అధిపతి మర్మ నడినెత్తి మీద మీకు సహస్రారం దగ్గర, అంటే కరెక్ట్గా నడినెత్తి మీద సొట్టభాగం దొరుకుతుంది. అక్కడ 5 వేళ్ళు ముకుళ ముద్ర, అంటే 5 వేలు టిప్స్ కలిపి అక్కడ పెట్టి క్లాక్, యాంటీ క్లాక్ 6 to 10 times. Slowly relax. థైమస్ గ్లాండ్ రెండు ఛాతీ భాగాల మధ్య ప్రదేశం ఉంది కదా, గట్టి ఎముక, అది స్టెర్నమ్ బోన్ అంటాం. అక్కడ 4 వేళ్ళని పెట్టి కొట్టండి, 2 చేతి వేళ్ళు వాడుతూ. స్లోలీ రిలాక్స్. కుడి అరిచేయితోటి ఎడమ ఛాతీ మీద పెట్టి మసాజ్ చేయండి. క్లాక్, యాంటీ క్లాక్, మళ్ళీ క్లాక్. ఇప్పుడు ఎడమ అరిచేతితోటి కుడి ఛాతీ మీద పెట్టండి, పెట్టి క్లాక్, యాంటీ క్లాక్, మళ్ళీ క్లాక్ వైపు. లోపల వైపుకి ముందు చేసుకోండి, అక్కడ క్లాక్ అవ్వచ్చు, యాంటీ క్లాక్ అవ్వచ్చు. అంటే స్టెర్నమ్ బోన్ వైపుకి మసాజ్ ఫస్ట్ జరిగేటట్టు చూసుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ వైపు గుండె లేచి కూర్చోండి. అర్థమైందా? పడుకొని చెప్పడం అంటే కష్టపడి ఆసనాలు వేస్తున్నప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, పడుకొని చెప్పేసి. ఆన్లైన్ వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. అర్థమైంది మేడం. ఎప్పుడు మేడం ఎవరు చెప్తానే ఉంటావు, అర్థమైంది బాగా. అర్థమైందా? ఓకే. అంటే కూర్చొని చేస్తే దానిలో బ్యూటీ రాదు, అదే దాని రిలాక్సేషన్ అనేది పడుకున్నప్పుడే కరెక్ట్ వస్తుంది. బాగుంది. అలాగే రేపు ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. ఏదైనా డౌట్లు ఉంటే కొంచెం నాకు ముందే ఆడియో మెసేజ్ మీరు పెట్టినా కూడా నేను రెస్పాండ్ అవుతా. నాకు ఐడియా రాలా, నేను ఎంతసేపటికి ఇంకా ఏదో వర్షము ఈ గాల్లోనే ఉన్నా, వస్తారో రారు. ఇక నుంచి షార్ప్గా 6 కల్లా 5:55 కల్లా నేను క్లోజ్ చేస్తా, ఎందుకంటే నా క్లాసులు బిగిన్ అవుతుంది. ఆల్రెడీ నేను చూసుకోవాలి మెసేజ్లు, 2 రోజులు జరుగుతున్నాయంట క్లాసులు. సో
నేను ఎంఎస్సి సైకాలజీ పెట్టాను కదా, సెకండ్ సెమ్ ఇది. సో అందుకని 4:25కి షార్ప్గా మొదలు పెట్టేస్తాను అంతే. 4:25, 4:30కి వీలైనంత తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఈ కోలాటం వాళ్ళని ఎలా క్లియర్ చేస్తారో వచ్చే వాళ్ళు మీరు చూసుకోండి. వాళ్ళకి చెప్పేసేయండి క్లియర్గా, మా మేడం 4:30 కల్లా బిగిన్ చేసేస్తారు, మాకు టైం వేస్ట్ అవుతుందని చెప్పి. ప్రేయర్ డీప్ బ్రీతింగ్. ఓం అసతో మా సద్గమయ, ఓం సతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సమస్త సన్మంగళాని. కనపట్లేదు. సరిత గారు, ఎస్ అంటే సుభాషిణి గారు, శేష్ కుమార్ గారు, జ్యోతిర్మయ్ గారు, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ ఫోన్ ప్రాబ్లంలో. ఇంకా కుసుమ కుమారి గారు అనుకుంటా. ధన్యవాదాలు.